కాంగ్రెస్ పేరు తీయకుండా ఒక్క ఉపన్యాసం అన్న ఇచ్చినవా అని సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావు ప్రశ్నించారు. దావోస్ పోతే కూడా కేసీఆర్ యాదికొస్తున్నారు నీకు అని అన్నారు. ఎంతసేపు ప్రతిపక్షాలను తిట్టుడు, కేసీఆర్ను తిట్టుడు తప్ప చేసిందేమీ లేదంటే అది మీకు పరిపాలన చేతగానితనానికి పరాకాష్ట అని విమర్శించారు. అప్పుడేమో దేవుళ్ల మీద ఒట్టు పెట్టి ముక్కోటి దేవులను మోసం చేసిందని, ఈరోజేమో గణతంత్ర దినోత్సవం సాక్షిగా అందరికీ ఇస్తానని చెప్పి మళ్ళీ కొందరికి అని అంబేద్కర్ను కూడా మోసం చేశాడని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఆదివారం జరిగిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పాలకవర్గం అభినందన సభలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ గజ్వేల్ చరిత్రలో ఈ 5 ఏళ్లు స్వర్ణయుగం అనే చెప్పాలని అన్నారు. నా భూతో నా భవిష్యత్, ఇంత గొప్ప అవకాశం ఏ సర్పంచ్కు, వార్డు మెంబర్లకు, ఏ కౌన్సిలర్లకు ఎవరికీ దొరకని అదృష్టం మీకు దొరికిందని గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ 5 ఏళ్లలో గజ్వేల్ దిశ మారిందని హరీష్ రావు అన్నారు. గజ్వేల్ రూపురేఖలు మారాయని, ఎన్ని రోజులైనా గజ్వేల్ చరిత్రలో మీ పేరు నిలిచిపోతుందని చెప్పారు. ఈ 5 ఏళ్లలో సాగునీరే కాదు త్రాగునీరు కూడా వచ్చిందని, గజ్వేల్కు రింగ్ రోడ్, హైదరాబాద్ తర్వాత 6 లైన్ల రింగ్ రోడ్ రావడం చిన్న విషయం కాదని తెలిపారు. ముఖ్యమంత్రి గారిని దేవుడు కురుమూర్తి దేవుడు చాలా పవర్ఫుల్. పాలమూరు జిల్లాలో కురుమూర్తి దేవుడు అంటే అందరికీ నమ్మకం. నీ కొడంగల్ పక్కనే ఉంటది. పోరా కురుమూర్తి దేవుడు దగ్గరికి, నువ్వురా తడిబట్టలతో, నేను కూడా తడిబట్టలతో వస్తా. తడిబట్టలతో ఇద్దరు కురుమూర్తి గుడికి ఎవరు నిర్లక్ష్యం చేసి 2 దశాబ్దాల పాటు నువ్వు ఉన్న తెలుగుదేశం పార్టీ, నువ్వు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కదా పాలమూరు ప్రాజెక్టులకు మోసం చేసింది. ఒకనాడు ఇడుపు కాగితాలను వేదికైన పాండవుల చెరువు ఈరోజు పిల్లా పాపలతో కలకలలాడుతుందని హరీష్ రావు తెలిపారు. ఒక అద్భుతమైన టూరిజం కేంద్రంగా అభివృద్ధి చెందిందని అన్నారు. గజ్వేలుకు జిల్లా ఆసుపత్రి వచ్చింది, రైలు వచ్చింది, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు అన్నింటికీ కేంద్రంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ఈ రకంగా గజ్వేల్ దిశ మార్చిన కేసీఆర్ నాయకత్వంలో కౌన్సిలర్లుగా పనిచేయడం ఇది మీ అందరి అదృష్టమని వ్యాఖ్యానించారు. ఎంత పని చేసినా ఇంకా కొంత పని మిగిలే ఉంటుందని, ప్రజలకు కొరత ఉంటుందని వ్యాఖ్యానించారు. 20 ఏళ్ళు 10 ఏళ్ళు తెలుగుదేశం, 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ, 20 ఏళ్ళు కల్వకుర్తి, నెట్టపాడు, భీమా, కోయిలసాగర్ ప్రాజెక్టులను పెండింగ్ లో పెట్టి 20 ఏళ్లలో మీరు 26,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఇంకా వారి ఆదేశంతో నీళ్ల మంత్రిగా మహబూబ్ నగర్ జిల్లాలో రాత్రి పూట ప్రాజెక్టుల దగ్గరే పడుకొని రాత్రి పనిచేయించి 4,000 కోట్లు ఖర్చు పెట్టి 6,50,000 ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీళ్లు బాధించింది బీఆర్ఎస్ పార్టీ. ఇది తప్ప పోదాపా కురుమూర్తి గుళ్ళకి ఆ దేవుడి ముందు తైపట్టంతో ప్రమాణం చేద్దాం. 600 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన వాళ్ళే నా మహబూబ్ నగర్ జిల్లా. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఒక్క పనైనా జరిగిందా అని హరీష్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ వచ్చింది, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి బంద్ అయిపోయిందని అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని తెలిపారు. మొదలు ప్రజాపాలన దరఖాస్తు అన్నారని, మొన్ననేమో కులగణన పేరు మీద సర్వే అని దరఖాస్తులు పెట్టించిండని, ఇప్పుడేమో గ్రామ సభల పేరు మీద మళ్ళా దరఖాస్తులు అంటుండు, అప్లై నో రిప్లై అన్నట్లు అయిపోయిందని ఎద్దేవా చేశారు. ఇవాళ రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుందని హరీష్ రావు మండిపడ్డారు. ఆనాడు ఏ దరఖాస్తు లేకుండా కేసీఆర్ సంక్షేమ పథకాలు ఇయ్యలేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చిందని తెలిపారు. 13 లక్షల మందికి ₹1,00,000 చొప్పున తిప్పలు పెట్టకుండా కళ్యాణ లక్ష్మి ఇచ్చినామని, ఏ దరఖాస్తు లేకుండా 57 ఏళ్లకే ఆసరా పెన్షన్ ఇచ్చారని చెప్పారు. ఏ పథకాన్ని అయినా దరఖాస్తు లేకుండా కేసీఆర్ అందరికీ అందించారని పేర్కొన్నారు. దరఖాస్తుల పేరు మీద పేదల ఉసురు తీసుకుంటున్నావు తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు.